కాక్సాకీ వాట్ Virus. ఇస్ దిస్ సార్? అంటే ఒక మనకి యూజువల్గా దగ్గు జలుబు వస్తుంది కదా, సో అవన్నీ వైరస్ వల్ల వస్తుంది అనమాట. సో చాలా ఉంటాయి, అడినో వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్, రైనో వైరస్ అని చెప్పి. సో ఇలానే కాక్సాకీ వైరస్ అని ఒకటి ఉంటుంది, అది కూడా మన థ్రోట్లోనే ఉంటుంది, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. ఎలా మనం దగ్గితే ఆ దగ్గులో మనము డ్రాప్లెట్స్ యూజ్ చేస్తాం, వదులుతాం కదా, ఆ డ్రాప్లెట్స్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలాసేపు గాల్లో ఉంటాయి. సో గాల్లో ఉన్నప్పుడు అది వేరే వాళ్ళు పీల్చుకున్నాం, లేకపోతే మనం దగ్గి మన చేయి ఒక సర్ఫేస్ మీద పెట్టి వాళ్ళు వచ్చి దాన్ని టచ్ చేసినా కానీ, ఓకే, స్కూల్స్లోనేమో వాళ్ళ హ్యాండ్స్ టచ్ చేసుకున్నా కానీ, హ్యాండ్ వాష్ చేసుకోకుండా తిన్నా కానీ అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యేది త్రూ డ్రాప్లెట్స్, త్రూ టచ్, త్రూ సర్ఫేసెస్. సేమ్ అప్పట్లో కోవిడ్ ఎలా స్ప్రెడ్ అయ్యేదో ఇది కూడా అలానే స్ప్రెడ్ అవుతుంది. అయితే ఆ వైరస్ ఫస్ట్ వెళ్ళి గొంతులో కూర్చుంటుంది, గొంతులో కూర్చొని చిన్న చిన్న డాట్స్ లాగా ఫామ్ చేస్తుంది, దాన్ని హెర్పాంజినా అంటారు. ఓకే, ఒక పిల్లోడు ఇంటికి వచ్చి అమ్మ నాకు బాగా గొంతులో నొప్పి వస్తుంది అని చెప్పి మదర్ నాకు ఫోన్ చేసింది అనుకోండి, ఈ కాలంలో నేను ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్పేదంటే థ్రోట్లో లైట్ వేసి చూడండి అని చెప్తాను. సో లైట్ వేస్తే థ్రోట్లో రెడ్ కలర్ బ్లిస్టర్స్ కనిపిస్తాయి ఇక్కడ ఈ పార్ట్లో, దాన్ని ప్యాలెట్ అంటారు కదా, సాఫ్ట్ ప్యాలెట్. దాన్ని ఏమన్నా అడినాయిడ్స్ అంటారా సార్? అడినాయిడ్స్ అంటే మన వాల్కి సైడ్స్లో ఉంటాయి. ఓకే, అడినాయిడ్స్ అంటే ముక్కులో వెనకాలకు ఉంటాయి, టాన్సిల్స్ అంటే ఇక్కడ గొంతులో సైడ్కి ఉంటాయి. సో అవి టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్. కానీ ఇదేంటి, సాఫ్ట్ ప్యాలెట్ మీద రెడ్ కలర్ స్పాట్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో దాన్ని బ్లిస్టర్స్ అంటారు. సో ఈ బ్లిస్టర్స్ ఎలా కనిపిస్తాయి అంటే కోపంగా ఎర్రగా ఉంటాయి అనమాట. సో మల్టిపుల్ ఉంటాయి, అండ్ అలాంగ్ విత్ దట్ ఈ జింజివా పక్కన కూడా, పళ్ళ పక్కన కూడా ఉంటాయి అనమాట. సో అవి ఎంత పెయిన్ఫుల్ ఉంటాయంటే గుటకేయడానికి కూడా పెయిన్ఫుల్గా ఉంటుంది.